చంద్ర వాయిస్ వస్తుందమ్మా. ఎస్ సార్. వెళ్ళగొట్టరా అని ఎస్ సార్. ఈరోజు సర్కిల్స్ పెడదామా? టెస్ట్ సర్కిల్స్ మొన్న చేసాం కదా సార్. మళ్ళీ చేద్దాం. సరిగ్గా రాలేదుగా. సరే సార్. ఈ కార్తీక్ తీసుకో మీ లోపు. నువ్వు కాల్ చేశాను సార్, లిఫ్ట్ చేయలేదు వాడు. బిజీగా ఉన్నాడేమో. ఇందాక చెప్పాడు సార్. సార్ మెసేజ్ పెడితే లింక్ ఫోన్ చేయమని చెప్పాడు. ఫోన్ చేస్తే అతను ఇప్పుడు దేనికి దొరకడు అసలు. మరి అంత బిజీగా ఏం చేస్తుంటాడు? ఇప్పుడు వెళ్ళి ఉంటాడు సార్, వాడు స్నానానికి వెళ్ళి ఉంటాడు. ఇప్పుడు ఈ టైంకి స్నానం కలుగుతాడు. నేను చేస్తాను లోపు. అమ్మా కార్తీక్ వచ్చావా? కార్తీక్ సార్. ఓకే.
కోఆర్డినేట్ జామెట్రీలో టెస్ట్ అవుట్ చేద్దాం అమ్మా. మళ్ళీ సర్కిల్స్ పైన మళ్ళీ వర్కౌట్ చేద్దాం మనం. ఓకే సార్. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ బాగానే చేస్తున్నావులే, కానీ జామెట్రీలో కూడా కొద్దిగా బ్రీఫ్గా అంటే మొన్న ఒక సర్కిల్స్ టెస్ట్ రాసాం మనం. ఎన్ని వచ్చినాయి అంటే 11 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి. టెస్ట్ 2 రాసాం. రిస్ట్రిక్షన్స్ తెలిసినాయిగా మీకు. 30 సింగిల్ క్వశ్చన్స్ ఉంటాయి, అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. ఏ సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ and cuts 2 straight lines x minus y equal to 0 and x plus y. ఇక్కడ ఈ 2 లైన్స్ ఎలా ఉన్నాయంటే x minus y equal 0 and x plus y equal 0 పర్పెండిక్యులర్ గా ఉన్నాయిరా. ఈ 2 లైన్స్ ఏం చేస్తున్నాయంటే, ఇది ఆరిజిన్ గుండా వెళ్తుంది సర్కిల్. ఆరిజిన్ గుండా వెళ్తుంది కాబట్టి మనకి 0 కాన్స్టెంట్ ఉండదు సర్కిల్లో కాన్స్టెంట్ ఉండదు. ఈ రెండు పర్పెండిక్యులర్ లైన్స్ ఉన్నాయి. ఈ రెండింటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత? x minus y equal 0, x plus y equal 0 కి 0, అంటే ఈ లైన్స్ కూడా ఆరిజిన్ గుండానే వెళ్తున్నాయి. ఓకేనా? ఇచ్చిన 2 లైన్స్ కూడా ఆరిజిన్ గుండా వెళ్తున్నాయి, సర్కిల్ కూడా ఆరిజిన్ గుండా వెళ్తుంది. ఓకే, ఈ రెండు ఎలా ఉన్నాయి? 45 degrees యాంగిల్ తోటి ఉన్నాయి. ఈ 2 లైన్స్ ఒకటి 45 degrees, ఒకటి 135 degrees చేస్తుంది. నేను చెప్పేటప్పుడే మీకు సర్కిల్ కన్స్ట్రక్ట్ అవ్వాలి మైండ్ లో. ఏంటి వింటున్నారా? ఆడుకుంటున్నారు. ఈ 2 లైన్స్ కూడా ఒకటేమో ఒక లైన్ ఏమో ఏ దగ్గర కట్ చేసిందంట సర్కిల్ ని, ఇంకో లైన్ ఏమో బి దగ్గర కట్ చేసిందంట మన సర్కిల్ ని. కట్ చేస్తే మరి మీరేమడుగుతారంటే, సార్ 2 లైన్స్ ఇచ్చాడు కదా, 4 పాయింట్లు ఉండాలిగా అంటారేమో. 4 పాయింట్లు లేవు ఇక్కడ, 3 పాయింట్లే ఉన్నాయి. ఒకటి ఆరిజిన్ ఉంది, కామన్ గా అన్నిటికి కామన్ గా ఆరిజిన్ ఉంది. మిగతా 2 కూడా ఒకటి ఏ ఒకటి బి. ఇఫ్ అబ్సిస్సా ఆఫ్ ఏ కామా బి ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్. అబ్సిస్సా ఇచ్చాడు, దీని రూట్స్ అంట. దెన్
ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్. ఏమంటారా? అదే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం దీన్ని డీటెయిల్ గా చూడమ్మా, ఒక సర్కిల్ ఉంది. ఓకే, తర్వాత ఇంకా మన దగ్గర ఏమైందిరా? అదే పోయింది సార్. మన దగ్గర ఇట్లా ఒక లైన్ ఉంది 45 degrees తో చేసే యాంగిల్ది. అండ్ తర్వాత ఇట్లా ఒక లైన్ ఉంది. ఈ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి లైన్స్. ఓకే, ఎస్ సార్. దీని పేరేమో x మైనస్ వై ఈక్వల్ టు 0. దీని పేరేమో x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. x యాక్సెస్ తోటి ఇదో 45 degrees చేస్తుంది, ఇదేమో ఒక 45 degrees యాంగిల్ చేస్తుంది x యాక్సెస్. ఇదేమో y యాక్సెస్. ఇలా ఈ కన్స్ట్రక్షన్ అంతా మీకు మైండ్ లో జరగాల. ఇట్లా జరిగిన తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ ని ఏమంటాడంటే వీడు, లెట్ us సపోజ్ ఏ అంటున్నాడు, ఈ పాయింట్ ని ఏమంటున్నాడంటే బి అంటున్నాడు. ఈ ఏ పాయింట్ సపోజ్ x1 y1 అనుకుందాం, ఈ బి పాయింట్ x2 y2 అనుకుందాంరా. ఇప్పుడు అప్సిస్సా అంటే అర్థం ఏంటమ్మా? ఎక్స్ కోఆర్డినేట్. అప్సిస్సా అంటే ఇప్పుడు ఈ లైన్ పైన మీకు x కి y కి మధ్య రిలేషన్ చెప్పగలుగుతారా? ఈ లైన్ పైన x కి y కి x is equal to y అనుకుంటున్నాను నేను, మీరేమంటారు? x ఈక్వల్ టు y. మరి ఈ లైన్ పైన పరిస్థితి ఏంటి? y is equal to minus x. మైనస్ x. ఓకే, 45 degrees 45 degrees చేస్తాం. బాగానే ఉంది. ఇది ఆరిజిన్ గుండా వెళ్తుంది. ఇప్పుడు దీని ఈక్వేషన్ కావాలి. దీని ఈక్వేషన్ కావాలంటే వెరీ ఈజీ, ఏం లేదు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసాం అనుకోండి. ఏ రెండింటిని? మన ఏను బీని కలిపితే, ఏని బీని కలిపితే ఈ ఎట్లాగో 45 degrees యాంగిల్ ఉందిగా ఈ రెండు లైన్స్ కి మధ్యలో. 45 degrees ఇక్కడ 40, ఇక్కడ 90 ఉందిరా. ఇది 90 అంటే సర్కిల్ ప్రాపర్టీస్ ఒకసారి గుర్తు చేసుకోండి. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees అంటే అర్థం ఏంటంటే ఇది డయాగోనల్, సారీ డయామీటర్. ఇది డయామీటర్, ఏబి బార్ డయామీటర్. డయామీటర్ ఎండ్స్ తెలిసినప్పుడు ఫార్ములా చెప్తారా ఎవరన్నా? x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ x ఆఫ్ x1 ప్లస్ x2 రా. x1 ప్లస్ x2 ఎంత దీని నుంచి? x minus x1 into x minus x2 plus y minus 500 y minus 5 equal to 0. మైనస్ a సార్. మైనస్ a అంటే ఇక్కడ మైనస్ a పెడుతున్నా. సర్ అదేనా సార్? x minus x1 into y minus 5. ఏంటి ఆ ఫార్ములా కూడా డౌటా? మరి ఇలా తయారవ్వకుండా మీరు. అరే మీరు నా స్టూడెంట్స్ రా బాబు. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x ఇంటూ రాస్తున్నా చూడండి, x1 ప్లస్ x2 మైనస్ y ఇంటూ y1 ప్లస్ y2. కొద్దిగా బద్దకం తగ్గించుకుంటే షైన్ అవుతారు అబ్బాయి మీరు. చదవట్లా. y1 y2 ఈక్వల్ టు 0. x1 ప్లస్ x2 x1 x2 ఇంటూ y ప్లస్ y1 y2 ఈక్వల్ 0. ఓకే, ఇప్పుడు అమ్మ దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటమ్మా? y1 కి y1 అంటే ఏం రాసుకోవాలి? x1 రాసుకోవచ్చుగా. y1 అంటే ఎరా దీని నుంచి x1 y1 ఒకటి, ఇది x2 y2 అన్నాను. x2 y2 అంటే ఏం రాస్తా? మైనస్ x2.
సార్ ప్లస్ x1 అంటేనేమో x1, x2 అంటే x2 నే రాద్దాం. x1 x2 చెప్పండి రా ఇక్కడి నుంచి. దీనా మైనస్ 0 అయిపోయింది. దీనేనా? ఎస్ సార్. బి. ఇది బి. ఇదేందమ్మా మైనస్ బీనా? ఎస్ సార్. డౌట్ ఉందా? మైనస్ బీనే సార్. అప్పుడు ఆన్సర్ ఏమొచ్చుతారా మనకి? x² + y² + ax. మా డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ చెప్పండి అమ్మా త్వరగా దీనికి. రూట్ ఆఫ్ b² - 4ac mod a. b² అంటే ఏమొచ్చింది? a² - 4ac అంటే 4b mod a అంటే. ఇది ఆన్సర్. ఓకే, ఎక్కడుందరా? ఇదే ఎస్ సార్. ప్లస్ ఏఎక్సేగా. ఎస్ సార్. ప్లస్ ax. ప్లస్ ఆర్ మైనస్ వస్తుందిలే, రూట్ ఉంది అక్కడ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. let ABCD is a quadrilateral in which AB bar is parallel to quadrilateral అన్నాడు. అది ఏదన్నా కావచ్చు. AB parallel to CD అంటే ABCD ప్లాన్ చేసుకుని AB parallel to CD, AB is perpendicular to AD, AB is perpendicular to AD. అదొక్కటే 90 degrees ఇచ్చాడు ఏ దగ్గర. ఏకి బికి డికి 90 రైట్ యాంగిల్ ట్రయాంగిల్. AB is equal to 3 into CD. AB is equal to 3 into CD. అంటే AB పెద్దది కదా, AB పెద్దది, CD ఏమో తక్కువ ఉందంట. అంటే 3 times of CD equal to AB అవుద్ది. ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ABCD is 4 cm. అప్పుడు అది కూడా ఇచ్చాడు, 4 ఇచ్చాడు. ద రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ touching all the sides. The radius of the circle touching all the sides of a quadrilateral. The radius ఎంత అంటే సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్ కాన్సెప్ట్ తెలిస్తేనే చేయగలుగుతారు. సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్ ఐడియా ఉందా? క్వాడ్రిలేటరల్స్. సరే, ఈ క్వశ్చన్ స్కిప్ చేస్తా. క్వాడ్రిలేటరల్స్ చెప్పిన తర్వాత ఇది ఆన్సర్ చేద్దాం టైం ఉన్నప్పుడు చూసుకుంటాం. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్ గురించి డిస్కస్ చేయాలా, రాసుకుని ఎక్కడ తర్వాత మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ది స్మాలెస్ట్ సర్కిల్, passing through the point of intersection of the line s plus lambda l ఏంట్రా వచ్చింది? చేయగలుగుతారా? ఫాస్ట్ చేయాలా, చేయండి, త్వరగా చేయండి. స్మాలెస్ట్ సర్కిల్ అంటే అర్థం ఏంటి? డయామీటర్. అదే డయామీటర్. ఏది మన లైనే x + y = 1 అనే లైనే డయామీటర్. అర్థమైందా? చిన్న సర్కిలే ఇచ్చాడు మిమ్మల్ని, పెద్ద కష్టపెట్టకుండా చిన్న సర్కిలే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ సర్కిల్ ఈక్వేషన్ చెప్పండి. x² + y² = 9. x² + y² - 9 + lambda into x + y - 1. ఇదేనా ఇచ్చింది? ఓకే, x + y - 1 ఇదేమో. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇలా ఇచ్చిన తర్వాత దీని మీదే డయామీటర్ ఉంది, దీని మీదే సెంటర్ ఉంది దీనిపైన. ఎందుకంటే స్మాలెస్ట్ సర్కిల్ అంటే ఇప్పుడు s + lambda l తీసుకున్నారు అనుకోండి. ఓకే, స్మాలెస్ట్ సర్కిల్ అంటే దీనిపైన డయామీటర్ ఉంది. అమ్మా దీని సెంటర్ చెప్పండి అమ్మా, దీన్ని చూసి. -λ/2 -λ/2. ఇది దేనిపైన ఉంది? x + y. ఓకే సార్. -λ/2 -λ/2. ఎంత వచ్చింది చెప్పండి? -λ/2 -λ లైన్ లో రాస్తున్నా. x + y - 1 = 0 లో రాస్తే ఇది -2λ/2 = 1. λ = -1. ఇక్కడ -1 పెట్టండి. x² + y² -x - y -y + 8 x² + y² - x - y - 8.
ఎక్కడ ఉందరా? సెకండ్ ఆప్షన్ సార్. సెకండేనా? ఎస్ సార్. ఎస్ సార్. తప్పు పెట్టబాకండి, మళ్ళీ తప్పు తెలిసింది కూడా తప్పు పెట్టకూడదు. అంతే సార్. ఓకే ఓకే, నెక్స్ట్. The shortest distance of the line to the circle is equal to. మా షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నాడు అమ్మా. సిపి మైనస్ ఆర్. అంతేగా మరి. లైన్ నోట్ చేసుకోండి, ఫాస్ట్ చెప్పండి. లైన్ సర్కిల్ జాగ్రత్త నోట్ చేసుకోండి. లైన్ చెప్పండి అమ్మా. 3x plus 4y is equal to 25. 3x plus 4y. 3x plus 4y is equal to 25. 3x plus 4y is equal to 25. సర్కిల్ చెప్పండి. x square plus y square. ఇటు తీసుకొచ్చి చెప్పి. x square y square minus 6x plus 8y is equal to 0. minus 6x plus 8y. Yes sir. అంతేనా? మరి దీని సెంటర్ చెప్పండి అమ్మా. 3, minus 4. 3, minus 4. రేడియస్ ఎంతరా? Radius 5. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతమ్మా సెంటర్ దగ్గర నుంచి? 3 3s are 9, 4 4s are 16. 9 minus 16 minus 25 under modulus by root of a square b square 5. ఇది ఎంత వచ్చింది? ఇది 32 by ఏదో విచిత్రంగా 9 16 అంటే -7 minus 32 అంటే 32 by 5 minus 31 by 5 sir. Yes sir. అంతే. ఏంట్రా 32 by 5 అంతే వచ్చింది. ఎస్ సార్. ఎస్ సార్. ఈ సర్కిల్ ఇది ఇట్లా ఉందనుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ వేసాను రా. మరి రేడియస్ తీసేయండి దీనిలోంచి. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇదిగో ఇది ఇక్కడ దాకా రెడ్ షేడ్ చేసింది షార్టెస్ట్ డిస్టెన్స్. అంటే అర్థం ఏంటి అంటే 32 by 5 minus 5 అంతేనా? లాంగెస్ట్ డిస్టెన్స్ అంటే యాడ్ చేసుకోవాలి +5. ఎంతమ్మా? 7 by 5 sir. Next, in the diagram DC has diameter. DC diameter అంటమ్మా చూడండి. DC diameter ఇచ్చాడు. Diameter of the largest circle center at A. దీని సెంటర్ ఇది. లార్జెస్ట్ సర్కిల్ సెంటర్ A. అయితే ఈ పాయింట్ లొకేషన్ పెట్టలేదు ఏంటి? లొకేషన్ పెడితే టచ్ చేస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది. లోపల నుంచి టచ్ చేసేటప్పుడు లోపల నుంచి టచ్ చేస్తుంది. ఓకే, సెంటర్డ్ అట్ ఏ అండ్ ఏసీ యాజ్ డయామీటర్. ఓకే, మరి చూడండి అమ్మా, ఈ చిన్న సర్కిల్ కనబడుతుంది చూసారా? ఆ చిన్న సర్కిల్ ఏసీ డయామీటర్ ఉంది. ఓకే, ఏసీ డయామీటర్ of the smaller circle center at B. If D is a tangent, okay, D is a tangent to the smaller circle. Okay, very good. So at F దగ్గర టచ్ చేస్తుంది. Okay, and DC equal to 12. DC equal to 12. Diameter ఇచ్చాడు అంటే ఫస్ట్ సర్కిల్ పెద్ద సర్కిల్ రేడియస్ ఇచ్చేసినట్టు CD. Okay, 6. And the length of the DE is DE is tangent ఎట్లా ఉంటుంది? 90 degrees ఉంటుందా? 90 degrees 90 degrees ఎందుకండి? 90 degrees ఉంటుంది. ఇదేమో 12 ఇచ్చాడు. 12 ఇచ్చాడు, ఏ సెంటర్ దానికి. ఇప్పుడు నాకు డిఈ కావాలి. డిఈ కావాలి. డిఈ ఇది 90, ఇది 90. డిఈ కావాలి. డిఈ 6. ఇది ఎంత తెలియదుగా. డిసి ఏసీ ఎంత తెలియదుగా. ఏసీ 6 కాదు, డిసి 6.
ఏసీ 6 తెలుసా? ఎస్ సార్. ఏబి 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 సగం అయితే దానిలో సగం కదరా? ఏబి 3 సార్. 3 అయిద్దా? ఎస్ సార్. 3 అయితే రేడియస్ 3 అంటే బిఎఫ్ 3 వచ్చింది. డిఈ అంటే డిఎఫ్ ప్లస్ ఎఫ్ఈ కదా. ఎస్ సార్. బిఎఫ్ ఏమో 3 వచ్చింది, చిన్న సర్కిల్ రేడియస్. తర్వాత ఏబి బీడి అంతరా? బీడి బీడి 6 + 3 9 9గా? 9 సార్. అప్పుడు డిఎఫ్ ఎంత చెప్పండి నాకు? 9 రా. బిఎఫ్ 81 హైపాటనస్ 9 90. ఇక్కడ ఎఫ్ దగ్గర 90 degrees ఉంటుంది బికాస్ ఆఫ్ టాంజెంట్. ఈ టాంజెంట్ కదా చూస్తున్నారు, ఇది కనబడుతుందా? ఇదేం కదులుతుంది రా. బిఎఫ్ చూడండి, బిఎఫ్ ఏమో 90 degrees బికాస్ టాంజెంట్ 90 degrees చేసిద్ది. 90 degrees కి ఎదురుగా ఉంది బీడి హైపాటనస్, మనకి 9 ఉంది. అది 9, ఇది 9. ఈ బిఎఫ్ ఏమో 3. 9 స్క్వేర్ లో 3 స్క్వేర్ తీసేయండి అమ్మా, ఎంతమ్మా డిఎఫ్ వచ్చింది? 81 లోంచి 9 తీసేస్తే 72నా? ఎస్ సార్. వెరీ గుడ్. అంటే రూట్ 72 అంటే ఎంతమ్మా? 36 2 6 రూట్ 2 వచ్చిందా? 6 రూట్ 2 6 రూట్ 2. కాకపోతే ఎఫ్ఈ తెలియాలి నాకు, ఈఎఫ్ తెలియాలి. ఈఎఫ్ ఈఎఫ్ బిఈ తెలియాలి. బిఈ ఏమన్నా తెలుసుకోగలుగుతాం మనం? బిఈ 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 తెలుసుకోలేమా? 3 కన్నా ఎక్కువ ఉంది సార్ బిఈ అయితే. 3 కన్నా ఎక్కువ ఉండిద్దని తెలుసుకుంటాం సార్. 3 కన్నా ఎక్కువ ఉంటుంది అంటావా? బీసీ కన్నా బిఈ ఎక్కువ కదా. అంటే ఇక్కడ బిఎఫ్ 90 degrees చేస్తుంది కదా, బిఈని కనుక నువ్వు జాయిన్ చేస్తే బిఈ ఎంతో తెలిస్తే ఎఫ్ తెలిసిపోయిద్దిగా. పోనీ ఏమన్నా డిఈ కనుక్కోగలుగుతారు? డిఈ అనే అడుగుతుంది మనమే, ఈఎఫ్ కావాలా. ఈ 2 సర్కిల్స్ టచ్ అవుతున్నాయి, దానికి ఏమైనా రూల్ ఉందిరా? ఉంది కదా సార్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో ఏముంది? mod r1 minus r2 less than అన్ని రూట్ 2 లోనే ఉన్నాయి. 16 8 రూట్ 2 9 రూట్ 2 10 రూట్ 2. ఇది 3 కదా? ఎస్ సార్. ఇక్కడ ఏదో మనం మిక్స్ అవుతున్నాం, కొద్దిగా లాజిక్ దొరికితే అయిపోతుంది. సరే నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేద్దాం లోప. తర్వాత చూడండి, మనం అన్ని క్వశ్చన్లు చూసేస్తే మనం తొందరగా ఆన్సర్ చేసుకోవచ్చు, ఎక్కువ ఆన్సర్ చేయొచ్చు. ఇఫ్ ద స్ట్రైట్ లైన్ కట్స్ ద సర్కిల్, ఇఫ్ ద స్ట్రైట్ లైన్ కట్స్ ది సర్కిల్ ఎట్ డాష్, అమ్మా ఆర్ ఈక్వల్ టు డి అవుతుందో లేదో చూడండి అమ్మా ఒకసారి. రేడియస్ ఎట్లుంది? రేడియస్ ఎంత? 11 రూట్ 11. సెంటర్ దగ్గర నుంచి దానికి డిస్టెన్స్ వేయండి అమ్మా. సెంటర్ 2 3 పెట్టేయంగానే 2 0 అయిపోయింది. 3 పెట్టంగానే 3 + 3 6 6/√2 3 రూట్ 3 వచ్చింది. 3 రూట్ 3 అంటే ఎంత? 1.732 × 3. అట్లా చూసుకున్నా ఇది రూట్ 11 అంటే ఎంత మరి? 3 కన్నా ఎక్కువ. టచ్ చేయదు అనుకోండి కదా. సరే 11 అంటే 3 పాయింట్స్ సంథింగ్ లో ఉంది. 3 × 1.7 ఉన్నా కానీ ఇప్పుడు 3 రూట్ 3 అంటే ఎంతమ్మా? నాకు డిస్టెన్స్ వేసానమ్మా నేను, సెంటర్ దగ్గర నుంచి లైన్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేస్తే నాకు ఎంత వచ్చిందంటే 3 రూట్ 3 వచ్చింది.
సార్ ఇందాక సమ్ L into C1 C2 is equal to mod of R1 minus R2 సార్. రిలేషన్ 2 సర్కిల్స్ అలా టచింగ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. L into C1 C2 is equal to mod of R1 minus R2. దాన్ని అలా కాదులే. ఏమి ఇవ్వలేదు కాబట్టి C1 C2 ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు కదా, దానికి అవకాశం లేదులే. అరే 3√3 అంటే 5.19 వచ్చిందమ్మా. 5.19 సార్. ఇప్పుడు దీనికి సరిపోయేది ఎక్కువైనా తక్కువైందా? √11 అంటే ఎంత? 3.31 ఇదే ఎక్కువ ఉంది అంటే కట్ చేసింది 2 పాయింట్స్ కట్ చేసిందమ్మా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తక్కువ ఉంది కదా, 2 పాయింట్స్ పెట్టాను. ఆహా, మంచి క్వశ్చన్ ఒకటి దొరికింది చూడండి. ఏం అడిగాడు దీనికి? ABCD OABC is a square of 8 side అంట. ఓకే, అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్మాలర్ సర్కిల్. బుడ్డ సర్కిల్ ఈక్వేషన్ అంటే చెప్పండి త్వరగా. ఎంతసేపా? ఇది ఎంత? 8 కదరా, ఇది ఆరిజిన్. 8 అంటే మధ్యలో ఎంత ఉంటుంది? 4 ఉంటుందా? 4 ఉంది. సెంటర్ ఎంత? 4 సెంటర్ ఎంత? 4 ఎక్కడ ఉంది? ఏ కరెక్టే, బి కరెక్టే, సి కాదు, డి అసలు కాదు. ఏబిలో రెండిట్లో ఆన్సర్ ఉంది. నాకు దీని రేడియస్ కావాలి. ఓకే, దీని రేడియస్ కోసం ఏం చేస్తారమ్మా? చెప్పాలి త్వరగా. రేడియస్ ఎంత దీనికి? 4 సార్. ఎట్లా 4 సార్? కార్తిక్ చెప్పేస్తావు అట్లా నువ్వు? ఏ చెప్పు. నేను ఇక్కడ మూవ్ చేస్తున్నా చూడండి. ఈ హైట్ ఎంత? 4 8 మధ్యలోకి ఎంత ఉంటుంది? మధ్యలోకి 4 ఉంటుంది. ఇది 4, ఇది 4, ఇది 8, ఇది 4. డయాగోనల్ ఎంత ఎంత ఉంటుందమ్మా స్క్వేర్ లో 8 ఉన్నప్పుడు? 8 ఉంటాయి. ఏ ఉంటే డయాగోనల్ ఎంత ఎంత అవుతుంది చెప్తారా? ఏ ఉంటే 2√2 into 8 ఉంది సార్. A√2 ఉండిద్ది అంతేనా? ఎస్ సార్. A√2 అంటే 8√2 ఉంటుంది. 8√2లో దీని డయాగోనల్ అంటే ఎట్లన్నా తీసుకోవచ్చు, ఇట్లా నిలువుగా కూడా తీసుకోవచ్చు కదా, నిలువుగా కూడా తీసుకోవచ్చు, ఇట్లా కూడా తీసుకోవచ్చు. 8√2 వచ్చింది. 8√2లో ఈ మొత్తంలో 8√2, ఇటు కూడా 8√2, ఈ రెండు టచ్ అవుతున్నాయి కాబట్టి C1 C2 = R1 + R2 వేస్తే ఎంత వచ్చిందమ్మా? 8√2 అంటే 12 వచ్చింది. ఆ ఫోటోలో ఇది ఆన్సర్ వీడు ఇవ్వలేదుగా, నన్ ఆఫ్ తీసి పెడుతున్నా. ఎందుకంటే రేడియస్ అంత రేడియస్ తోటి ఉన్నది అది. అంత రేడియస్ కనిపించదు. చేద్దాం, చేసి చూపిస్తాను ఆ క్వశ్చన్ ని ఎట్లా ఆన్సర్ చేయాలి. అది ఆ లోపల ఉన్నప్పుడు కాయిన్స్ అంటాడు ఒక్కోసారి. మంచి క్వశ్చన్. తర్వాత చూడండి, మనం ఇక్కడ డిస్కస్ చేయని కాన్సెప్ట్స్ ఉంటే నోట్ చేసుకుని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో రివ్యూ పెట్టుకొని చేద్దాం. ఆ సైక్లిక్, నేను ఇందాక వచ్చిన సైక్లిక్ క్వాడ్రిలేటరల్ సర్కిల్. ఈ క్వశ్చన్ చూడండి. లెట్ S అనేది సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. దెన్ స్టేట్మెంట్ 1, ద లీస్ట్ అండ్ గ్రేటెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ P10,7 ఫ్రమ్ దిస్ సర్కిల్ ఈజ్ 5 అన్నాడు, అండ్ 15 అన్నాడు. కరెక్టేనా? త్వరగా చెప్పాలి. త్వరగా. 2,1 డిస్టెన్స్ ఎంత? 2 అంటే 8² 64, 1 అంటే 36. 10 వచ్చిందిరా. 10 వచ్చింది సార్. రాంగ్. స్టేట్మెంట్ 1 రాంగ్. స్టేట్మెంట్ 2 చూడండి. ఏ పాయింట్ లైస్ ఆన్ దిస్ సర్కిల్ S1 గ్రేటర్ దాన్, S1 రాంగ్ ఇచ్చాడు. S1 గ్రేటర్ దాన్ 0 వేర్ దిస్ 1 అన్నాడు. రాంగేగా, అవుట్ సైడ్. ఇడు నార్త్ తోడు ఒక్కోసారి డిఫరెంట్ గా S11 అంటాం మనం. ఇదేంటి S1 ఇచ్చాడు?
S1 అనే అంటారు సార్ దాన్ని అందరూ వాళ్ళు. నార్త్ వాళ్ళు అట్లా పిలుస్తున్నారు S1 అని, మనం ఏమో S11 అంటాం. ఇక్కడ ఇవ్వటం కూడా చూడండి S1 అని ఇచ్చాడు చూడండి. అది గ్రేటర్ దాన్ 0 అయితే అవుట్ సైడేగా. స్టేట్మెంట్ 1 రాంగ్, స్టేట్మెంట్ 2 అయితే కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఫాల్స్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. S1 ని T అని పిలుస్తారు సార్. నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళు ఏం లేదులే కానీ క్వశ్చన్ లో ఇస్తాడు వాడు అది నోటేషన్ ఇట్లా చేయండి అని, చూసుకుని ఆన్సర్ పెట్టండి. అర్థమైందా? నేర్పించేటప్పుడు మేము ఎట్ట పడితే అట్లా నేర్పిస్తుంటాం, నో ప్రాబ్లం. వాడు క్వశ్చన్ లో ఇచ్చినట్టుగా మీరు ఫాలో అవ్వండి, ఆన్సర్ చేయండి. ఓకే, కాన్సెప్ట్ నేర్పిస్తానికి మేము ఏదో చెప్తుంటాం మీకు, కానీ బట్ నువ్వు క్యాచ్ చేయాల్సిన కాన్సెప్ట్ పాయింట్ దగ్గర వాడు అక్కడ క్వశ్చన్ లో అది మెన్షన్ చేస్తాడు ఖచ్చితంగా, పక్కన చిన్నగా ఇస్తాడు, అది గమనించాలి మీరు. బీయింగ్ ఏ మ్యాథమెటిషియన్ బాగా అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి, దాన్ని బట్టి మనం ప్రొసీడింగ్స్ వెళ్ళాలి. తర్వాత చూడండి, ద టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇఫ్. కార్తీక్ నీ క్వశ్చన్ వచ్చింది, టచింగ్ అంటే చెప్పు. చెప్పావు కదా, దీని సెంటర్ ఎంత? దాని సెంటర్ -a/2 ప్లస్ a/2 కామా 0. దీని సెంటర్ ఎంత? 0 0. దీని రేడియస్ ఏనా? దీని రేడియస్ ఏ, దీని రేడియస్ ఏమో సి, అంతేనా? టచ్ ఈచ్ అదర్ అంటే ఏమవ్వాలి? C = 1/2 వస్తుంది సార్. మోడియే అవ్వాలనుకుంటున్నాను నేను. ఏమన్నాను? C = 1/2 వచ్చింది సార్. డయాగ్రామ్ లో కూడా అదేగా కనబడేది. డయాగ్రామ్ మీకు మైండ్ లో పడాలి, మైండ్ తో చూడాలి మీరు. జస్ట్ చదివి ఫార్ములా ఏంటని ఆలోచించడం కాదు, నీ మైండ్ పవర్ ని జామెట్రీలో డయాగ్రామ్ గీయాలి, నువ్వు మనసులో గీసుకోవాలి నువ్వు. -a/2 ఆ సెంటర్. ఇప్పుడు ఈ సర్కిల్ ఏమో 0 0 గా ఉంది, సి ఉంది, ఇది వచ్చి దీన్ని టచ్ చేయాలా, అర్థమవుతుందా? అట్లా ఉండాలి. ఇప్పుడు చూడండి, చూపిస్తాను, అసలు టైం పోయినా పర్లేదులే కానీ. ఇప్పుడు 2 సర్కిల్స్ ఉన్నాయి, ఇట్లా ఒక సర్కిల్ ఉంది, ఇట్లా ఒక సర్కిల్ ఉంది. ఇట్లా ఉందనుకుందాం. ఇప్పుడు యాక్సెస్ మీద ఉంది, అంతేనా? సెంటర్లు 2 కూడా యాక్సెస్ మీద ఉన్నాయి ఏమ్మా. ఇప్పుడు ఈ పాయింట్ ఏమో ఆరిజిన్, ఇది దీని రేడియస్ ఏమో సి, దీని సెంటర్ ఎంత? a/2, 0. దీని రేడియస్ ఏమైంది? a/2, అంతేనా? 2 టచ్ చేసుకోవాలంటే కండిషన్ ఏంటి? C1 C2 = R1 + R2. C1 C2 అంటే ఎంత వచ్చింది? a/2 నేగా. R1 + R2 అంటే ఎంత? C1 - a/2 అంతేనా? అంటే 2a/2 అంతేనా? 2a/2 C ఇది వచ్చింది, ఓకేనా? The equation of the circle which cuts the 3 circles orthogonally is. అమ్మా ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ సర్కిల్స్ ఏమన్నా 2 సర్కిల్స్ తీసుకుని నాకు రాడికల్ యాక్సెస్ సాల్వింగ్ చేసి చెప్తారా? రాడికల్ యాక్సెస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీద మన సెంటర్ తీసుకోవాలి, ఆర్థోగోనల్ కట్ చేసేది. త్వరగా చెప్పండి. రాడికల్ యాక్సెస్ 1, రాడికల్ యాక్సెస్ 2 ఏవో 2 తీసుకుని సాల్వ్ చేయండి, త్వరగా చేయండి. క్వశ్చన్ నోట్ చేసుకోండి, ఇది ఒకళ్ళు సాల్వ్ చేస్తుంటే ఇంకో క్వశ్చన్ చేస్తుంటాం మేము.
చేస్తారా? సాల్వ్ చేసి చెప్పండి, ఈ లోపు నేను ఈ క్వశ్చన్ ఆలోచిస్తాను. టచింగ్ ఆల్ ది సైడ్స్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్. చేసారా? సార్ రాడికల్ యాక్సిస్ కనుక్కున్నాం సార్. రాడికల్ సెంటర్ చెప్పండి నాకు.